హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఐటీబీపీ రిక్రూట్మెంట్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే కానిస్టేబుల్ పోస్టులు అండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ బేసిక్ జాబ్స్ అన్నమాట. ఓకేనా. మెయిల్ క్యాండిడేట్స్కి వేరేగా, ఫీమేల్ క్యాండిడేట్స్కి వేరేగా మనకి పోస్టులు కూడా చాలా బాగా డివైడ్ చేసి ఇచ్చారు. ఇది వచ్చేసి ఐటీబీపీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీకు ఇక్కడ న్యూస్ అని ఉంది కదా, న్యూస్లో వ్యూ ఆల్ న్యూస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే అందులో ఫస్ట్దే ఉంటుందండి, అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ అని చెప్పేసి ఉంది కదండి. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే డౌన్లోడ్ సింబల్ ఉంది, అడ్వర్టైజ్మెంట్ ఫర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న ఐటీబీపీ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్. ఓకేనా. అండ్ నెక్స్ట్, ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఓకేనా. ఇది ఆన్లైన్ మోడ్ ద్వారానే మీరు అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే 2 సెప్టెంబర్న మనకి స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 1 అక్టోబర్ 2024 అయితే మనకి ఎండ్ అవుతుంది. ఈ లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్కి వచ్చేసి 819 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో మనకి మెయిల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే టోటల్గా 697 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 122 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అందులో మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మెయిల్ క్యాండిడేట్స్ చూసుకుంటే యూఆర్ కేటగిరీలో 389 వేకెన్సీ ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకి 41, ఎస్టీ వాళ్ళకి 60 అండ్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 138 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 69. అలాగే సేమ్ మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఓపెన్ కేటగిరీకి 69 ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 7, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 10, ఓబీసీ వాళ్ళకి 24, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 12. ఇలాగా మనకి వేకెన్సీస్ అయితే కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. టోటల్గా మనకి 819 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం మనకి జరిగింది అనమాట. ప్రతి ఒక్క కేటగిరీకి ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఓకేనా. మాకు తక్కువ పోస్టులు ఉన్నాయని కాదు, మీకు ఒకవేళ మెరిట్ లిస్ట్లో ఉంటే ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 10% వేకెన్సీస్ అనేది ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే కేటాయించారు. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరు అప్లై చేయకపోతే ఈ 10% వేకెన్సీస్ కూడా మనకి ఏంటంటే ఓపెన్ కేటగిరీలో మనకి డివైడ్ చేస్తారు. మెయిల్కి ఇస్తారు, అలాగే ఫీమేల్కి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పే స్కేల్ లెవెల్ మనం చూసుకున్నట్టయితే మనకి పే స్కేల్ లెవెల్ 3 ఇస్తున్నారన్నమాట. ఇనీషియల్గా బేసిక్ శాలరీ 21,700 నుంచి 69,100 వరకు వెళ్తుంది అనమాట బేసిక్ శాలరీ. అంటే మనకి ఇనీషియల్గా మీకు 21,700 ఇచ్చినట్టయితే స్టార్టింగ్ శాలరీ, గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 38,000 వరకు వస్తుందండి పర్ మంత్ శాలరీ. అదర్ అలవెన్సెస్ ఇవన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. డిఆర్ఎస్ అలవెన్స్ అని, రేషన్ మనీ అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, లీటర్ అలవెన్స్, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నట్టయితే కానిస్టేబుల్కి సంబంధించి ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అది నేను ఏజ్ రిలాక్సేషన్ అనేది ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th క్లాస్ పాస్ అండి. 10th పాస్ అయితే సరిపోతుందన్నమాట. మీ 10th సర్టిఫికేట్ ఉంటే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ చిన్న క్లాజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ మనకి కిచెన్ సర్వీస్ ఆర్ ఫుడ్ సర్వీస్కి సంబంధించి మనం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి. ఓకేనా. మన స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఆ కిచెన్ సర్వీస్ కానీ లేదంటే ఫుడ్ ప్రొడక్షన్ కోసం కానీ మనం అయితే కంపల్సరీగా ఈ స్కిల్ డెవలప్మెంట్లో మాకు సర్టిఫికేట్ అయితే ఉంటే దీనికి ఎలిజిబుల్, మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్ డేట్ మనం చూసుకున్నట్టయితే ఏజ్కి 1 అక్టోబర్ 2024 లోపు మనకి ఏజ్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దోస్ హు ఆర్ క్లైమింగ్ ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మనకి వచ్చేసి 3 ఇయర్స్ అనేది
ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి డివైడ్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ అండి. ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్‌కి మనం చూసుకున్నట్టయితే మెయిల్‌కి వచ్చేసి 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 155 ఓకేనా. మెయిల్‌కి వచ్చేసి 165, ఫీమేల్‌కి వచ్చేసి 155. అండ్ చెస్ట్ మెజర్‌మెంట్ ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే మినిమమ్ వచ్చేసి 75, ఎక్స్‌పాండ్ వచ్చేసి 80. 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్‌పాండ్ అయితే అవ్వాలి మెయిల్ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ స్టాండర్డ్స్ మనం ఐ సైట్‌కి చూసుకున్నట్టయితే డిస్టెన్స్ విజన్ 6/6 ఇన్ 1 ఐ అండ్ 6/9 అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇవన్నీ మెడికల్ స్టాండర్డ్స్ మాట. టాటూస్‌కి సంబంధించి లొకేషన్ ఎంత ఉంది, సైజ్ ఎంత ఉంది, ఏంటని చెప్పేసి. వీటిల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు నేను కంపల్సరీగా మీకు రిప్లై అయితే ఇస్తాను. హౌ టు అప్లై, ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్‌సైట్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ అట్ ద ఫైనల్ ఆఫ్ దిస్ వీడియో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే ₹100 అనేది అప్లికేషన్ ఫీజ్ ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరు కూడా అప్లికేషన్ ఫీజ్ ఏమీ కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అనేది 0 ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దే హావ్ టు సబ్మిట్ ఎన్ఓసి సర్టిఫికేట్ ఓకేనా. ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా మీరు రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫేజ్ 1లో మీకు పీఈటీ, పీఎస్టీ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫేజ్ 1లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ చూసుకోండి 1.6 కిలోమీటర్ రేస్ అంటే 1600 మీటర్స్ 7.3 మినిట్స్లో మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 7.30 మినిట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 11 ఫీట్ లాంగ్ జంప్ వచ్చేసి మీరు జంప్ చేయాల్సి ఉంటుంది. అది 3 ఛాన్సెస్ అయితే ఉంటుంది. బట్ రన్నింగ్‌కి వచ్చేసి ఒకటే ఛాన్స్ అండి గుర్తుపెట్టుకోండి. జంపింగ్‌కి వచ్చేసి లాంగ్ జంప్‌కి మీకు 3 ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే 3.5 ఫీట్ హై జంప్ వచ్చేసి 3 ఛాన్సెస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 800 మీటర్స్ రేస్ వచ్చేసి మీకు ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఇది 800 మీటర్స్ ఈ 4.45 మినిట్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫీమేల్. పైది వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్ అండి. కిందది వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి. అండ్ నెక్స్ట్ 9 ఫీట్ లాంగ్ జంప్ 3 ఛాన్సెస్ అయితే ఉంటాయి. జంప్ చేయాలి. 3 ఫీట్ హై జంప్ 3 ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు జంప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాట. మీకు ఎటువంటి మార్కులు అయితే ఇవ్వరు. ఓకేనా. ఈ 1600 మీటర్స్ అనేది మీరు 5 మినిట్స్‌లో రేస్ కంప్లీట్ చేశారనుకోండి. మీకు మెరిట్ లిస్ట్‌లో మార్క్స్ అనేవి ఏవి కేటాయించరు. మీరు 5 మినిట్స్‌లో కంప్లీట్ చేసినా ఒకటే, 7 మినిట్స్‌లో కంప్లీట్ చేసినా ఒకటే. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే అని చెప్పి మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మీ హైట్ మెజర్‌మెంట్ అండ్ చెస్ట్ మెజర్‌మెంట్ అయితే చేస్తారన్నమాట. ఫిజికల్ స్టాండర్డ్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ షాల్ బి మెజర్డ్ బై ఫీమేల్ స్టాఫ్ ఓన్లీ. అంటే మీ హైట్ అనేది ఫీమేల్ స్టాఫే మెజర్ చేస్తారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే అండర్ వెయిట్ గాని, ఓవర్ వెయిట్ గాని ఉన్నారని అనుకుంటున్నారో వాళ్ళైతే డిబార్ చేయరు. నెక్స్ట్ స్టేజ్‌కి పంపిస్తారు. అట్ ద ఫైనల్ స్టేజ్ ఇప్పుడు మనకి ఫేజ్ 2 రిటన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారన్నమాట. అందులో మీకు ఏంటంటే ఓవర్ వెయిటా లేకపోతే అండర్ వెయిట్ అని చెప్పి అందులో డిసైడ్ చేస్తారు. ఒకవేళ మీకు ప్రెజెంట్ మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి వెళ్ళినప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి. మీరు క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ స్టేజ్‌కి పంపిస్తారు. మిమ్మల్ని డిబార్ అయితే ఏం చేయరని చెప్పి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2 అండి. ఫేజ్ 2 ఏంటంటే దోస్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వాళ్ళకి ఏంటంటే రిటన్ ఎగ్జామ్‌కి అయితే పిలుస్తారు. అది 50 మార్క్స్‌కి అయితే ఉంటుందండి రిటన్ ఎగ్జామినేషన్ అనేది. మనకి జనరల్ అవేర్‌నెస్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథ్స్ అని అండ్ నెక్స్ట్ వచ్చేసి అనలైటికల్ ఆప్టిట్యూడ్ అని చెప్పేసి వీటిలో ఇంగ్లీష్ అండ్ హిందీ మీద ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ నుండి 50 క్వెషన్స్ ఉంటాయి. 15 మార్క్స్. 10 క్వెషన్స్ 10 మార్క్స్. అలాగే మనకి సబ్జెక్ట్ వైస్‌గా మనకి డివైడ్ చేసి ఇచ్చారు. 1 అవర్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుందన్నమాట. దీని క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 35% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 33% మార్క్స్ స్కోర్ చేస్తే వీరైతే క్వాలిఫై అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 3 మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. ఎవరైతే రిటన్ ఎగ్జామినేషన్‌లో మెరిట్ లిస్ట్ వస్తారో వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళు ఏంటంటే అట్ ది ఫైనల్ ఆఫ్ దిస్ ఫేజ్ 4కి పంపిస్తారన్నమాట. అంటే వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వెరిఫై చేస్తారు. ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఉంటే అప్లై చేయండి. లేకపోతే లేదు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే చేస్తారు. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ ఏంటి ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ మనకి పీఈటీ, పీఎస్టీ చేశారు కదా అంటే అది ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండి. ఇది డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే టోటల్ మీ బాడీ చెకప్ అన్నమాట. మీకు ఏమైనా సర్జరీస్ ఏమైనా అయ్యా, మీ బాడీ కండిషన్ ఎలా ఉంది, ఏంటి డిఫరెంట్ అట్మాస్ఫియర్‌కి మీ బాడీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఈ టెస్ట్‌లు అనేవి చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో మనం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే క్యాండిడేట్ షాల్ బి ప్రొవిజన్ పీరియడ్ అయితే మీకు ఇనీషియల్‌గా 2 ఇయర్స్ అయితే ఉంటుందండి. తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ అయితే చేస్తారు బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ నో ట్రావెలింగ్ అలవెన్స్ అండి. మీకు రిటన్ ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు మీకు ట్రావెలింగ్ అలవెన్స్ ఏవి వీరైతే ప్రొవైడ్ చేయరని చెప్పి మనకి నోటిఫికేషన్‌లో ఇచ్చారు.
డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్ దిస్ వీడియో మీకు నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేస్తానో చూపించాను కదండి. న్యూస్లోకి వెళ్ళి అందులో ఉంటుంది ఫస్ట్ది. ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే లాగిన్ మీద క్లిక్ చేసి మీరు ఏంటంటే లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేదనుకుంటే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీ నేము, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో సేమ్ అలా ఇచ్చేసేయండి. మీ ఈమెయిల్ ఐడి, కొత్తగా పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ సెక్యూరిటీ క్వశ్చన్ ఒకటి క్రియేట్ చేసుకొని క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడికి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. అది కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే మీరు ఏంటంటే మీ డీటెయిల్స్ యూజ్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు అనమాట. ఆ లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవేనండి. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.